భయపడుతూ భయపడుతూ బ్రతకడం మర్చిపోతే ఎలా? జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. భయం విడిచి ముందుకు వెళ్తూనే ఉండాలి. అవకాశం అందరికీ వస్తుంది. వినియోగిస్తే విజయ సాధన కొందరికి, లేదంటే వైఫల్యం ఎందరికో. ఓ ఆడదాని కన్నీరు నువ్వు తుడవనవసరమే లేదు, కానీ ఆ కన్నీరుకు నువ్వు కారణం కాకుంటే చాలు. ఏమి చెప్పాలో అర్థం కానప్పుడు అర్థం చేసుకునే మౌనం గొప్పది. ఆ మౌనమే మనతో భాషిస్తుంది, అంతరంగాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. నీ టైం బాగున్నప్పుడు నీవు తప్పుగా మాట్లాడినా లైట్గా తీసుకుంటారు. అదే నీ టైం బాగోలేనప్పుడు నీవు జోక్గా మాట్లాడినా తప్పుగానే తీసుకుంటారు. నీవు బుర్ర బద్దలు కొట్టుకొని అవతలివాడిని ఏమార్చి సంపాదించిన పైసాతో ఏం కావాలన్నా కొనుక్కోవచ్చేమో, కానీ మానసిక ప్రశాంతతను మాత్రం ఏమిచ్చినా కొనలేవు. నువ్వు పేదవాడిగా ఉన్నప్పుడు నీ ముఖాన్ని చూస్తారు, నువ్వు ధనవంతుడివి అయ్యాక నీ మనసుని చూస్తారు. మనుషులను ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి. ఇది తారుమారు అయితే జీవితంలో ప్రశాంతత పోతుంది. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం, కానీ ఒక్కరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. జీవితంలో సవాళ్లను ఎదుర్కో. నీవు గెలిస్తే విజేతవవుతావు, ఓడిపోతే దిశా నిర్దేశకుడవుతావు. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మీరు పరిరక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము, మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే స్వర్గం కూడా చిన్నబోతుంది. ఆ ఆనందానికి అవధులు కూడా ఉండవు. ఒక మధ్యతరగతి అమ్మాయి బాధ్యతలు అనే రాజ్యానికి మహారాణి, బాధలు అనే ఆస్తులకు వారసురాలు. నీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకు. అదే రాకపోతే నీ జీవితంలో నీకు నీ వారెవరో పరాయి వారెవరో ఎప్పటికీ నీకు తెలియదు. మన బుద్ధి అందంగా ఉంటే మనం మాట్లాడే మాటలు అందంగా ఉంటాయి. మన మాటలు అందంగా ఉంటే మన ఆలోచనలు అందంగా ఉంటాయి. మన ఆలోచనలు అందంగా ఉంటే మన జీవితం చాలా అందంగా ఉంటుంది. తినడానికి రండి అని పిలిచే భార్య, నువ్వు తిన్నావా అని అడిగే భర్త మాత్రమే గొప్ప దంపతులు. ఏ బంధమైనా కలకాలం పదిలంగా ఉండాలంటే అర్థం చేసుకునే మనసుతో పాటు రాజీ పడే స్వభావం కూడా మనలో ఉండాలి. ఏ వ్యక్తి అయినా పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతితో ఉంటాడు, కానీ ఆ పాప ఫలితాన్ని అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడుదుర్భరంగా ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా వినండి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలుసుకొని ప్రవర్తించండి. జీవితం మన చేతిలో మలచబడిన ఒక పాత్ర మాత్రమే. అది ఎంత అద్భుతంగా తయారైంది అనేది మన నేర్పరితనంపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది మాటలను గమనిస్తూనే ఉండు. నీవు గర్జించే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎవరినీ వదలకు. మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దేది ఒక్క చదువు మాత్రమే. అందుకే అందరూ చదువుకోవాలి. మార్చాలి అనుకోవడం నీ మూర్ఖత్వం, మారకపోవడం వారి కర్మ. అయినా ఒకరు మారిస్తే మారేది కాదు వ్యక్తిత్వం. పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే మార్గం లేదు. భర్త అంటే ఇష్టం పోయిన ఆడది తనలోని లోపాలను వెతుకుతుంది. ఎలాంటి కారణం లేకుండా భర్తతో మాట్లాడడం తగ్గిస్తుంది.